హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఫెన్స్ అకాడమీలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ 411 వరకు అయితే ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఎక్కడైనా ఏదైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ జాబ్స్ అన్నీ వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అనేది చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసేయండి ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, బార్డర్ రోడ్స్ వింగ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఫామ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫస్ట్ మీరు చదివి అప్లై చేయండి, తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోండి అని అయితే అంటున్నారు. కాబట్టి మీరు చదివే అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ జనరల్ రిజర్వర్ ఇది ఇంజనీరింగ్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ మేల్స్ ఓన్లీ అయితే ఇచ్చారు. సో ఇది అయితే ఇందులో చూడండి, పోస్ట్ టు ట్రేడ్స్ అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ టోటల్ అలా ఇచ్చారు. అంటే క్యాస్ట్ వైడ్గా వీళ్ళు డివైడ్ చేసేసారు పోస్టులు అనేటివి. సో ఇందులో ఎంఎస్డబ్ల్యూ అనేది ఇచ్చారు కదా, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ టోటల్ 153 అయితే ఉన్నాయి. ఓన్లీ కుకింగ్ డిపార్ట్మెంట్లోనే. అయితే ఇందులో అన్రిజర్వ్డ్కి అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని 70 ఉన్నాయి, కొన్ని 77 ఉన్నాయి, కొన్ని 81 అయితే ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం 81 వేకెన్సీస్, ఓబీసీకి 51, అండ్ ఆల్సో ఇక్కడ ఎస్సీకి 22, ఎస్టీకి 4, ఈడబ్ల్యూస్కి 10, మొత్తం అలా ఈ వేకెన్సీస్ అయితే కుకింగ్ డిపార్ట్మెంట్లో 153 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇదైతే మేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ మ్యాషన్స్ ఉంటారు కదా, మ్యాషన్. సో ఇందులో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 172 అయితే ఉన్నాయి. మొత్తం అన్ని క్యాస్ట్లు, ఓబీసీకి, మనకి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఈడబ్ల్యూఎస్కి, అన్రిజర్వ్డ్ కేటగిరీ అందరికీ కలిపి 172 వేకెన్సీస్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఎంఎస్డబ్ల్యూ బ్లాక్ స్మిత్స్ ఉంటాయి కదా, ఈ బ్లాక్ స్మిత్స్ కూడా 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎంఎస్డబ్ల్యూ ఇచ్చారు కదా, మెస్ వెయిటర్స్, అంటే ఇప్పుడు ఒక కుకింగ్ డిపార్ట్మెంట్లో మెస్ ఉంటుంది కదా, మెస్ వెయిటర్స్ అనేది ఉంటారు. ఆ వెయిటర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 11 వేకెన్సీ, ఓన్లీ 11 వేకెన్సీసే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇందులో ఎక్కువగా ఉండే వేకెన్సీస్ ఏంటంటే కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మ్యాషన్ ఇందులో ఉన్నాయి. ఈ రెండిట్లో ఎక్కువైతే ఉన్నాయి. వీటికి అప్లై అనేది చేసుకోవచ్చు మీరు. అయితే టోటల్ 411 అయితే ఉన్నాయి. మనకి 411 వేకెన్సీస్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో అది. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని ఉంటారు కదా, ఇది కొంచెం మనకి లో విజన్, 6 ఫింగర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ అయితే ఉంటుందంట వీళ్ళకి. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి స్టార్టింగ్ డేట్ అని అయితే ఇచ్చారు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషను ఇచ్చారు కదా. ఈ స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఎప్పుడంటే మనకి ఆల్రెడీ జనవరి 11th స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషను ఎప్పుడు 24th ఫిబ్రవరి అని అయితే ఇచ్చారు. మనకి ఫిబ్రవరి 24న అనేది ఇచ్చారు. సో అది. అయితే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ స్టేట్ ఆఫ్ అన్ని, అంటే ఇంకొంటాయి కదా అన్ని స్టేట్లు మొత్తం కలిపి మార్చ్ 11th వరకు అయితే ఇచ్చారు. సో ఇది మనకి. ఇంకా అట్ అప్లికేబుల్ విల్ రిసీవ్డ్ కరెంట్లీ, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని స్టేట్స్, ఆ స్టేట్స్కి వేరే టైమింగ్స్, వేరే డేట్స్ అనేది ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 to 25 ఇయర్స్ ఎప్పుడంటే ఏ ఇయర్లో పుట్టాలి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు అన్రిజర్వ్డ్ అనుకో 2000-2007 మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు అనుకో 97 to 2007 మధ్యలో ఉండాలి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 95-2007 ఈ మధ్యలో ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు, మేల్ క్యాండిడేట్స్ దీనికి. సో ఇది అండ్ అయితే దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ అంతా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. ఎలా మనకి ఇందులో ఒక 3 years 5 years అట్లా ఇచ్చారు. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఒక 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అనేది ఇచ్చారు. ఇది దీనికి అప్లికేషన్ ఫాము, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇది ఇక్కడ మీరు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీ యొక్క చూడండి మీ యొక్క నేము, అలాగే ఏ పోస్ట్ యొక్క ఆ పోస్ట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబరు, రిక్రూట్మెంట్ సెంటరు, కేటగిరీ ఇన్ విచ్ అప్లైడ్, మీరు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే ఫోటో ఒకటి అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ కొంతమంది ఉంటుంది కదా, అలాగే వెయిటేజ్ మార్క్స్, మీరు ఎక్కడ చదివారు అది ఒకటి. అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయాలి. ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అందులో ఎలా అయితే ఉంటుందో బ్లాక్ లెటర్స్ అలా రాయాలి. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ హోమ్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా రాయాలి. సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఇంకేమైనా ఇది అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఏ టైప్లో ఉంటుంది అనేది వీళ్ళైతే చూపించారు. దీనికి ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు మీరు ఈజీగా. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు బేసిక్ డీటెయిల్స్ అనేది ఈ అడ్వర్టైజ్మెంట్లోనే ఇచ్చారు. సో ఇది మీరు ఇక్కడే చూసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నెమ్మదిగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అలా మీకు ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ ఇది ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ ఉండే వాళ్ళు ఎస్ అని ఫిల్ చేయండి, లేని వాళ్ళు లేదని పెట్టేయండి. సో అది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడు ఫిల్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ 10th క్లాస్ మాత్రమే అడిగారు. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన మేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు నేమ్ ఆఫ్ ద ఎగ్జాము, ఏ ఇయర్ పాస్ అయ్యారు, బోర్డరు, ఏ సబ్జెక్టు, ఎన్ని మార్క్స్, ఎంత పర్సంటేజు, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలి. చేసి మీరు అప్లై చేసేటప్పుడు సబ్మిట్ కొడితే అప్పుడు వీళ్ళకి మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్వర్డ్ అనేది అయిపోతుంది. ఆఫ్టర్ మీరు ఎప్పుడైనా సరే దీనికి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ మెయిల్కి కానీ మీ ఫోన్కి కానీ అది మీ మెయిల్కి కానీ నార్మల్ ఎస్ఎంఎస్కి కానీ అయితే వస్తుంది. సో ఇది అండ్ ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. అయితే దీనికి ఎవరికైతే కాల్ లెటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ప్రాక్టికల్ ట్రేడ్ టెస్టు అండ్ మెడికల్ ఎగ్జామినేషను ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వీటిలన్నిటిని కూడా చేస్తారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను, ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లైని చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.